భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఓ ఆదివాసీ మహిళ అయిన రాష్ట్రపతికి బెంగాల్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకుండా అవమానం చేసిందని సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. దీనిపై వివరణ ఇవ్వాలని బెంగాల్ సీఎస్ కు నోటీసులు ఇచ్చింది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఓ ఆదివాసీ మహిళ అయిన రాష్ట్రపతికి బెంగాల్ ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించకుండా అవమానం చేసిందని సీఎం మమతా బెనర్జీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీనిపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. దీనిపై వివరణ ఇవ్వాలని బెంగాల్ సీఎస్ కు నోటీసులు ఇచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అందిస్తారు. చెప్పండి నాగకిషోర్, అప్డేట్స్ ఏంటి? దేవిక, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆదివాసీ మహిళ అయినప్పటికీ రాష్ట్రపతిగా ఉన్నటువంటి ఎవరైతే ముర్ము ఉన్నారో ఆమె దేశ ప్రథమ పౌరాలుగా వస్తారు. ఆమె ఎక్కడికి వెళ్ళినా గానీ ఆ రాష్ట్రాల పరిధిలో ఆమెకి ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆమె వెళ్ళిన విజిట్స్ కి ముఖ్యమంత్రో లేకుంటే మంత్రో వెళ్లి ఆమెను సాధారణంగా ఆహ్వానించే పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏదైతే ద్రౌపది ముర్ము పశ్చిమ బెంగాల్ కి వెళ్ళిందో ఆ బెంగాల్ పర్యటనకు వెళ్ళినప్పుడు మమతా బెనర్జీ ఆమెకు కనీసం మంత్రి హోదాలో కూడా పంపించకుండా ఒక కార్పొరేట్ ఒక మేయర్ స్థాయి వ్యక్తిని పంపించేసి ఆమెకు స్వాగతం పలికారని చెప్పి దీనిపైన తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎవరైతే ఉన్నారో ఆమె పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆమెకు కనీసం స్వాగతం పలకపోగా నేను ఈ రాష్ట్రానికి సంబంధించిన మహిళని, ఆదివాసీ మహిళని, అలాంటి నాకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదన్న దాని మీద ముర్ము అయితే కొంత అసహనం కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఘటనపై అత్యంత తీవ్రంగా పరిగణించినటువంటి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దీనిపైన వివరణ ఇవ్వాలి అంటూ కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఇప్పటికే దీని మీద పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ ఏమో కూడా కొంత ఘాటు వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఎవరైతే రాష్ట్రపతిగా మేము ప్రోటోకాల్ పాటించాలో ఆమె ఎప్పుడో ఒకటో రెండో సార్లు వస్తే ఖచ్చితంగా మేము ప్రోటోకాల్ పాటిస్తాం, కానీ ఎలక్షన్స్ టైంలో బీజేపీకి లబ్ధి చేకూరేలాగా కావాలి అని చెప్పి బీజేపీ కోసం ఈ పర్యటనలు పెట్టుకుంటుంటే మేమేమి అదే పనిగా వెళ్లి ప్రోటోకాల్ పలకాల్సిన పనిలేదంటూ కూడా కొంత మమతా బెనర్జీ అయితే ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అయితే కేంద్ర హోంశాఖ నోటీసులు కూడా జారీ చేసి ప్రోటోకాల్ ఎక్కడ ఎవరు అనే అంశాలపైన కూడా నివేదిక అయితే కోవడం జరిగింది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.